ఫ్రెండ్స్ మొత్తానికి 2027లో సీనియర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ఇలా నలుగురు కూడా వాళ్ళ యొక్క కాంబినేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఫేవరెట్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళతో అయితే మొత్తానికి 2027లో బిగ్గెస్ట్ ఇయర్లో బిగ్గెస్ట్ మూవీస్తో వీళ్ళు సంక్రాంతి హడావిడిలో, అదేవిధంగా ఆ సంవత్సరంలో ఏదో ఒక టైంలో అయితే బిగ్గెస్ట్ మూవీస్తో రాబోతున్నారు సీనియర్ హీరోస్ అయితే. ఆ సంవత్సరం అంతా కూడా సీనియర్ హీరోస్ హవా అయితే ఉండబోతుంది. మనం ప్రీవియస్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళ రికార్డ్స్ ఏవైతే ఇయర్లో ఉండేవో మళ్ళీ ఈసారి 2027లో మనం చూడబోతున్నాం. చిరంజీవి గారు మీ అందరికీ తెలిసిందే బాబీ కొల్లి గారితో రాబోతున్నారు. బాలకృష్ణ గారు మీ అందరికీ తెలిసిందే గోపిచంద్ మల్లేని గారితో రాబోతున్నారు. అండ్ నాగార్జున గారు ఆయన యొక్క 100వ సినిమా రా కార్తిక్ అనే డైరెక్టర్తో రాబోతున్నారు. అండ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ గారు అయితే మీ అందరికీ తెలిసిందే ఈ సంక్రాంతికి ప్రీవియస్ సంక్రాంతికి వెంకటేష్ గారు ఆయన ప్రజెన్స్ అయితే ఫ్యాన్స్ అందరికీ ఆడియన్స్ అందరికీ పీక్ లెవెల్ ఇచ్చేశారు. సో మళ్ళీ సంక్రాంతికి ఏదైతే ఆయన ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారితో అయితే మళ్ళీ సంక్రాంతికి అయితే రాబోతున్నారు. సో దీని గురించి కంప్లీట్గా క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎందుకు ఇలా చెప్తున్నానంటే బిగినింగ్లోనే పాయింట్ నెంబర్ 1, మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయి. అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతిరోజు కూడా ఒక వీడియోస్ అయితే వస్తున్నాయి. అది షార్ట్స్ రూపంలో అయినా కానీ లాంగ్ ఫార్మేట్ వీడియోస్లో అయినా కానీ వస్తున్నాయి. అవి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నాకు వర్త్ ఇట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా బూస్టింగ్ అయితే ఉంటుంది, ఒక మోటివేషన్లా వర్క్ అవుతుంది. అండ్ మూడోది వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే ఈ మూవీస్ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు మిగతా ఛానల్స్లో ఏవైతే కొంచెం బూతులు కానీ వల్గర్ కానీ లేదంటే స్టూపిడ్ కంటెంట్ ఏదైతే చూస్తున్నారో దానికన్నా మీరు సినిమాలో 4 అప్డేట్స్ తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ నచ్చుద్ది. ఇలాంటి సెగ్మెంట్లో మనం వీడియోస్ అయితే వస్తున్నప్పుడు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మా లాంటి వాళ్ళకి నిజంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు నిజం చెప్పాలంటే హానెస్ట్గా మనం 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకా మనం రీచ్ అవ్వలేదు. ఆ మైల్ స్టోన్ ఏదైతే ఉంటుందో ప్రతి యూట్యూబర్కి అది మనం ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం. సో దయచేసి ఆ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ని మీరు తొందరగా నన్ను అచీవ్ చేసేలాగా దాని వైపుకి అడుగులేసేలాగా చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు ప్రీవియస్ ఇయర్ నుంచి నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. బట్ మీ తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే రావట్లేదు, ఎటువంటి సబ్స్క్రిప్షన్ అయితే రావట్లేదు. ప్లీజ్ ఈసారి నేను దయచేసి మనస్ఫూర్తిగానే అడుగుతున్నాను, కొంచెం మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ బాగుంటే, ఈ వీడియోస్ నచ్చితే నిజంగా వర్తి హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని చెప్పేసి మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ బేస్ వస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక రీచ్, ఆ వ్యూయర్షిప్ అనేది కూడా డెఫినెట్గా వస్తుంది. అందుకోసం చెప్తున్నాను. సో మీరు రోజులో పనికిమాలిన వీడియోలు చూసేదానికన్నా ఎంతో కొంత హానెస్ట్ ఇన్ఫర్మేషన్ మూవీ రిలేటెడ్ మన ఛానల్ అయితే తెలుసుకోవచ్చు. అందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి తెలిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి మొదలుపెట్టినట్లయితే చిరంజీవి గారు బాబీ కొల్లి గారితో అయితే చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళ వేరే ఏదైతే సక్సెస్ఫుల్ హిట్ అయిందో మళ్ళీ ఈ కాంబో అయితే రిపీట్ అవుతుంది. సో ఈసారి డెఫినెట్గా బిగ్గెస్ట్ ఏదైతే అడ్వాంటేజెస్ అయితే ఉంటున్నాయి అది మాత్రం కన్ఫర్మ్. బేసికల్గా మీకు చెప్పాలన్నట్లయితే ఇప్పుడు ఏవైతే ప్రస్తుతం వస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో చిరంజీవి గారి, అది సంక్రాంతికి వస్తున్న మన శివశంకర్ వరప్రసాద్ హిట్ అయింది. రాబోయే మేలో విశ్వామిత్ర సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఇంకా తర్వాత బాబీ కొల్లి గారితో కూడా రాబోతుంది ఈ సినిమా. ఇది కూడా మెగా బ్లాక్ బస్టర్ అయితే అవ్వబోతుంది. అండ్ ఇందులో మెయిన్గా 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో మోహన్ లాల్ గారు కూడా చేయబోతున్నారు ఒక క్యారెక్టర్. అది చిరంజీవి గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, చాలా బెనిఫిట్ అవుతుందని మనకి బయటకైతే న్యూస్ వచ్చింది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి చాలా ఎక్కువగా హైప్ అయితే ఉంది.
ఈ సినిమా కంప్లీట్లీ చాలా నెక్స్ట్ లెవెల్లో తీయబోతున్నారు, ఒక రేర్ ఫీట్ ఏదో అందుకోబోతున్నారని చెప్పేసి మనకైతే సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది నిజం అయితే మట్టికి డెఫినెట్గా మనకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది మన ఇండస్ట్రీకి, మన చిరంజీవి గారికి, ఫ్యాన్స్కి చాలా ఎక్కువగా మంచి చాలా ఎక్కువగానే సంతోషం అయితే కలుగుతుందని నేను అనుకుంటున్నాను. శుభసూచకం అని చెప్పుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈయన గోపిచంద్ మల్లేని గారితో అయితే మళ్ళీ రాబోతున్నారు. సో ఈసారి ఈ కాంబినేషన్లో చాలా ఎక్కువగానే నెక్స్ట్ లెవెల్లో సినిమా అయితే ఉండబోతుంది. సో చిరంజీవి గారు మేబీ బాబీ కొల్లి గారితో సంక్రాంతికి వస్తే బాలకృష్ణ గారి సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో పండక్కి కరెక్ట్ సినిమాలు దిగితే మట్టికి డెఫినెట్గా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దరు కొట్టేస్తాయి, అది మాత్రం కన్ఫర్మ్. సో బాలకృష్ణ గారు కూడా ఆయన వరుస హ్యాట్రిక్లు హిట్లు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఆయన మీరు చూసుకున్నట్లయితే లెజెండ్ కానీ, అఖండ కానీ, డాకు మహారాజు కానీ, ఇంకా కొన్ని సినిమాలు ఏవైతే ఆయన వస్తున్నాయో ప్రతిదీ కూడా సూపర్ డూపర్ హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఆయన సక్సెస్ స్ట్రీక్లో ఏదైతే ఒక ఫ్లోలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇది గోపిచంద్ మల్లేని గారితో కూడా ఇది ఒక మంచి సినిమా అయితే అవ్వబోతుంది. సో ఈసారి కూడా హిట్ కొట్టేసాం అనే విధంగా అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా వర్త్ ఇట్ అనిపిస్తుంది. బాలకృష్ణ గారు ఈసారి అయితే మటుకి ఈ సినిమాలో చాలా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి చూపించబోతున్నారు. అది పెర్ఫార్మెన్స్ విషయంలో అయినా కానీ, యాక్టింగ్ విషయంలో అయినా కానీ, డ్యాన్స్ విషయంలో అయినా కానీ చూపించబోతున్నారని తెలుస్తుంది. సో కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇది ఒక నిజమైతే మట్టుకి డెఫినెట్గా బాలకృష్ణ గారు ఇంకా నెక్స్ట్ లెవెల్లో హిట్ అయితే అవ్వబోతున్నారు. ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ వాతావరణమే ఉంటుందని నా ఉద్దేశం, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా మూడోది వచ్చేసరికి మన ఫేవరెట్ కింగ్ నాగార్జున గారు అయితే ఆయన 100వ సినిమాతో అయితే రా కార్తిక్ అనే డైరెక్టర్తో రాబోతున్నారు. సో ఆయన ఈ కథకి రా కార్తిక్ గారు చెప్పిన కథకి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ కంప్లీట్లీ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ కాబట్టి డెఫినెట్లీ ఆయన ఫ్యాన్స్కి కానీ మిగతా ఆడియన్స్ కానీ అందరికీ నచ్చే విధంగా ఉండబోతుంది. ఆయన 100వ సినిమా డెఫినెట్గా చాలా బాగా హిట్ అవుతుంది. నాగార్జున గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాం. నెక్స్ట్ లెవెల్లో మనందరికీ ఎప్పుడైతే మనం ప్రీవియస్గా నాగార్జున గారి సక్సెస్ స్ట్రీక్ ఏదైతే చూసామో అది ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నాం 100వ సినిమాలో అని చెప్పేసి మనకు టాక్ అయితే వస్తుంది. ఇది నిజమైతే మట్టికి నాగార్జున గారు ఈసారి 100వ సినిమా నెవర్ బిఫోర్లా ఉంటుంది అనమాట. హిట్ ట్రాక్ అనేది అది మాత్రం కన్ఫర్మ్. ఈ 100వ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు నాగార్జున గారి ఫ్యాన్స్ అయితే. ఇన్ఫ్యాక్ట్ నేను నిజం చెప్పాలంటే అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారితో, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో చేశారు కదా, నాగార్జున గారితో కూడా చేస్తారేమో ఈ 100వ సినిమా అదేనేమో అనుకున్నారు చాలామంది. కానీ కాదు, రా కార్తిక్ అనే ఒక డైరెక్టర్ ఆయన కథ చెప్పడంతో ఆయన ఇంప్రెస్ అవడంతో నాగార్జున గారు ఈ సినిమాని 100వ సినిమాకి లాక్ చేయడం జరిగింది. సో అందుకు ఈ సినిమా అయితే కంప్లీట్గా 100వ సినిమా రా కార్తిక్ గారికే ఉంటుంది. మేబీ 101 లేదంటే 102 సినిమాకి అయితే అనిల్ రావిపూడి గారు అయితే రాబోతున్నారు, అది కన్ఫర్మ్. సో ఇంకా నాగార్జున గారు ఈసారి 100వ సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు. సో ఇంకా తర్వాత మనం నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు చూసుకున్నట్లయితే అవర్ ఫేవరెట్ హీరో. సో వెంకటేష్ గారు అయితే మళ్ళీ అనిల్ రావిపూడి గారితోనే టైఅప్ అయ్యారు. ఇంకా ఇంకో సినిమా ఉంది, త్రివిక్రమ్ గారితో సినిమా ఉంది, ఇంకా కొంతమంది డైరెక్టర్స్తో కూడా సినిమా అయితే ఉంది. బట్ అవి అఫీషియల్ అయితే కాదు. ప్రస్తుతానికైతే మటుకి అఫీషియల్గా మీకు చెప్పాలన్నట్లయితే అనిల్ రావిపూడి గారితో, త్రివిక్రమ్ గారితో ఈ 2 సినిమాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే అనిల్ రావిపూడి గారితో అయితే రాబోతున్నారు, ఇది కన్ఫర్మ్. సో త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారు వీళ్ళిద్దరి సినిమా అనేది ఏ సమయంలో రిలీజ్ అవుతుందో మనకు తెలీదు. బట్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అట్ ది సేమ్ టైం సినిమా రిలీజ్ డేట్ అయితే మటుకి షూటింగ్ త్వరగా చేసుకుంటే తొందరగా రిలీజ్ చేస్తారు. ఒకవేళ అటు ఇటు అయితే కొంచెం డిలే అవుతుంది. ఇంకా అనిల్ రావిపూడి గారికి సంక్రాంతి సెంటిమెంట్ ఏదైతే ఉందో మరి అది 2027లో వస్తారా లేదా 2028లో వస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఏదైనా డిపెండ్ అయ్యేది త్రివిక్రమ్ గారి మీదే. ఈ సంవత్సరం షూటింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి తొందరగా ఒకటేస్తే అయిపోద్ది. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడి గారి సినిమాకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చూడాలి మని ఈ వెంకటేష్ గారి సినిమాలు ఏవైతే త్రివిక్రమ్ గారిది, అనిల్ రావిపూడి గారిది ఎప్పుడెప్పుడు వస్తాయో రిలీజెస్కి అని చూడాలి. బట్
వెంకటేష్ గారు అయితే మట్టికి 2027లో అనిల్ రావిపూడి గారితోనే రాబోతున్నారు అనేది చాలా గట్టిగా బజ్ అయితే వస్తుంది, టాక్ అయితే వస్తుంది. వస్తే మంచిదే డెఫినెట్లీ. సో ఖచ్చితంగా మనకి 2027లో విక్టరీ వెంకటేష్ గారు పండక్కైతే రాబోతున్నారు, అది కన్ఫర్మ్. మ్యాక్సిమం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలా నలుగురు సీనియర్ హీరోస్, టాప్ హీరోస్ అందరూ కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా 2027లో ఏదో ఒక సందర్భంలో సంక్రాంతికైనా అవ్వచ్చు, సమ్మర్కైనా అవ్వచ్చు, దసరాకైనా అవ్వచ్చు రాబోతున్నారు, అది కన్ఫర్మ్. సో 2027 అనేది ఇన్ టాప్ హీరోస్కి ఒక బిగ్గెస్ట్ ఇయర్ అయితే అవ్వబోతుంది. ప్రీవియస్గా ఇలా నలుగురు సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి మొత్తం అందరికీ తెలియజేయబోతున్నాం అనమాట. ఈ రిలీజెస్ అనేవి ఈ విధంగా ఉంటుంది, ఈ ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది, అప్పట్లో వింటేజ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు కూడా విట్నెస్ చేసే, ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే థియేటర్స్లో ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అయితే ఉంటుంది, అది కన్ఫర్మ్. సో ఇది ఫ్రెండ్స్ వాల్గా 2027లో టాప్ సీనియర్ హీరోస్ రిలీజెస్ సినిమా సంబంధించిన ఎవ్రీథింగ్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మంచి వాళ్ళకైతే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఫాలో అవుతానండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో నా వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనస్ఫూర్తిగా మీరు సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.